వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ కుకింగ్. రోజు ఈ వీడియోలో కొబ్బరిపాల ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సింపుల్గా ఇంట్లోనే. సో ఇలా మనం ఇంట్లో ఉన్న కొబ్బరికాయలు తీసుకొని అవన్నీ చిన్న 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 పీసెస్గా కట్ చేసుకోవాలండి. సో ముందుగా ఇవి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. సో మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నేను రెడీ మనమేం తినొచ్చండి. చాలా టేస్టీగా కుదిరింది ఈరోజు. సో మీకు అదంతా షేర్ చేస్తాను. సో డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇలా కడిగేసుకోండి, అంతా డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ అంతా కడిగేసుకున్న తర్వాత మిక్సీ వేయండి. సో డైరెక్ట్ పట్టకండి, కొంచెం పాలు వేసి మిక్సీ పట్టండి. పాలు అవైలబుల్ లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా బౌల్లోకి అంతా వాటర్ పిండేసుకోండి. సో ఆ పిప్ప వస్తుంది కదండి, పిండిన తర్వాత అది సెకండ్ టైం కూడా మిక్సీ పట్టుకోండి ఓపిక ఉంటే, లేకపోతే ఫస్ట్ వచ్చిన పాలే బాగుంటాయి. సో అదంతా పిప్పి మళ్ళీ పట్టేసుకొని మళ్ళీ ఇలా రెడీ అయ్యేయండి. సో పాలు ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పాలకు హాఫ్ గ్లాస్ షుగర్ వేసేయండి. అండ్ ఎక్కువ కావాలనుకునే తీపి వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో అవన్నీ కాకుండా మనం ఇలా బాగా కలిపి సో ఒకసారి టేస్ట్ చూడండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ పాలకు సగం గ్లాస్ షుగర్ యాడ్ చేశానండి. అండ్ ఇలాచి పౌడర్ యాడ్ చేయండి. సో మరుగుతూ ఉందండి, ఇలా మీడియంలో పెట్టండి. మీడియం ఆర్ సిమ్లోనే మరిగించండి. ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత సో ఇలా మరుగుతూ ఉంది. కొంచెం దగ్గరికి అయ్యాక మనతో తెలిసిపోతుంది చూడండి. అలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిసేపు చల్లారి పెట్టండి. అండ్ ఈ చల్లారే టైంలో పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అది యాడ్ చేయండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. చల్లారే టైంలో అలా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా యాడ్ చేసుకొని సో మనకు ఐస్ క్రీమ్ ట్యూబ్స్ లేకపోతే ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసుకోండి. సో అంతా రెడీ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో ఒక హాఫ్ డే మీన్స్ నైట్ పెట్టేసి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక 5 to 6 7 అవర్స్ కూడా ఉండొచ్చండి. సో ఈరోజు నేను రెడీ చేసినవి వితిన్ 4 అవర్స్లో రెడీ అయిపోయాయండి. సో మన ఇష్టము, తెలిసిపోతుంది. మోస్ట్లీ 8 అవర్స్ పడుతుండొచ్చు టైము. సో నేను పైన కవర్స్ కూడా యాడ్ చేయనండి. సో మనము పైన కవర్స్ కూడా యాడ్ చేసి పెట్టచ్చు. సో ఇలా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ అయితే ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే అలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ అండ్ అన్మాన్ వీడియోస్ అండి, ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ ఆల్సో. సో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ ఆన్ మై వీడియోస్. సో చాలా బాగుందండి, చాలా టేస్టీగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి.